महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క నవంబర్ మాసం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. వీళ్ళు మనం ముఖ్యంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు 10వ తారీఖు నుంచి వక్రిస్తున్నారు. గురుడు 11వ తారీఖు నుంచి అతిచారంలోకి వచ్చిన గురుడు వక్రిస్తున్నారు. అలాగే బుధుడు కూడా శత్రుక్షేత్రంలో ఉండటం మనం గమనించవచ్చు. ఇక శుక్ర భగవానుడు ఆయన ఓన్ హౌస్లోకి వచ్చిన్నారు. నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా సంవత్సరం తర్వాత ఆయన స్వరాశిలోకి తులారాశిలోకి వచ్చిన్నారు. అక్కడే నీచ రవి సంచారం జరుగుతూ ఉంది. ఇక్కడ గురుడు ఉచ్చలో కర్కాటకంలోను, సింహంలో కేతువు, తులారాశిలో నీచ రవి, అలాగే స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, శత్రుక్షేత్రంలో బుధుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని యొక్క వక్ర సంచారం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కనుక ఈ వారం మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ ఆయన మిథున, కర్కాటక, సింహ, కన్య రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఇలాగా ఈ చంద్రుని యొక్క గోచారం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇక్కడ ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, సప్తమంలో గురుడు, దశమంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు. మొత్తం ఈ రాశికి 5 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైతే ఈ రాశికి రాశ్యాధిపతి శని యొక్క సంచారం తృతీయంలో ఉంటాం, ఏలినాటి శని కంప్లీట్ అయిపోయి తృతీయంలో శని యొక్క సంచారం నడుస్తూ ఉంది. వీళ్ళు చాలా వరకు కూడా మంచి అఫోర్ట్స్ పెడుతుంటారు ఆర్థికంగా ఎదగడానికి. ఏలినాటి శని టైంలో జరిగిన ఎన్నో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఇతర వాటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు గుర్తుపెట్టుకుని దాని నుంచి ఇక నుంచి లైఫ్లో మంచి అంబిషియస్గా ముందుకు వెళ్ళడానికి సంబంధించి చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఆ కష్టాల్లో కొన్ని ఛాలెంజెస్ ఎదురైనా కూడా ఈ టైంలో వీళ్ళు ఇంకా దానికి తగ్గట్టుగా నిలబడి పోరాడుతూ ఉంటారు. ఆ కష్టాన్ని కూడా తీసుకుంటారు. సప్తమంలో గురుడి యొక్క సంచారం, సప్తమంలో గురువు గారు చాలా లాంగ్ రన్ తర్వాత ఆయన కూడా అతిచారంతో సప్తమ స్థానంలోకి వచ్చారు. 6 నెలలు 6th హౌస్లో ఉన్నారు. సో కాబట్టి ఇది కొద్దో గొప్ప కొంచెం మీ కొలీగ్స్ నుంచో, ఆఫీస్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మీకు వ్యతిరేకత, లైఫ్లో కూడా భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యతకి సంబంధించిన ప్రాబ్లమ్స్, వీటికి సంబంధించిన విషయాల్లోనూ, కాంట్రాక్ట్ అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయాల్లో తీసుకునే డిసిషన్స్లో కొంచెం పాజిటివ్గా ఉండడానికి ఈ గురువుగారి యొక్క సంచారం సప్తమ స్థానంలో చాలా వరకు కూడా మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా దశమంలో రవి యొక్క సంచారం జరుగుతుంది. మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా దశమంలో రవి యోగిస్తారు, బట్ నీచరవి అయ్యారు. ఎందుకంటే బాస్ సపోర్ట్ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అంతనా రవి దశమ స్థానంలో జనరల్గానే యోగిస్తారు. కానీ ఏంటంటే ప్రొఫెషనల్ రీత్యా కొంచెం మీ హెల్త్ అనేది అప్సెట్ అవుతూ ఉంటుంది ప్రొఫెషనల్ రీత్యా చేసే పనిలో. అలాగే లాభస్థానంలో కుజ, బుధులు ఉన్నారు. లాభాధిపతి ఇక్కడ మెయిన్గా కుజుడు ఓన్ హౌస్లో ఉన్నారు. ఇది చాలా గ్రేట్. యాక్చువల్గా ఏంటంటే స్థిరమైన నిర్ణయాలతో, మంచి ధైర్యంతో చేసే ప్రయత్నాల్లో కొంచెం ప్రాఫిట్ రావటం కోసం మీరు చాలా వరకు కూడా కొంచెం ముక్కుసూటికి వెళ్తుంటారు. సో దీనివల్ల కొంచెం ప్రాఫిట్ రావడానికి కూడా ముఖ్యంగా ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కానీ, వాహనాల కొనుగోలు అమ్మకాలు కానీ, కొన్ని ల్యాండ్ అసెట్స్కి సంబంధించిన విషయాలు కానీ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కుజుడు తీసుకురాగలుగుతాడు. అలాగే ఇక్కడ 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు బుధుడు శత్రుక్షేత్రంలో ఉండటం, కాన్ఫ్లిక్ట్స్, వివాదాస్పదమైన విషయాలు, కోర్టు కేసెస్, రుణ ఒత్తిళ్లు కావచ్చు, ఇతరత్ర కొన్నిసార్లు మీ ఫ్రెండ్స్తో డిస్ప్యూట్స్కి సంబంధించిన విషయాల్లో కొంత ఇక్కడ అననుకూలత అనేది ఏర్పడతా ఉంది. శత్రుక్షేత్రంలో ఉన్న ఈ బుధుడి వల్ల సమ్ కమ్యూనికేషనల్, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కోర్టు కేసెస్లో మీకు రావాల్సింది ఫేవర్గా రాకపోవటము, ఇలాగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని మీరు తద్వారా పొందే ప్రాఫిట్స్ విషయంలో మాత్రం కొంచెం ఎదురుగాళ్ళు కనిపిస్తున్నాయి.
ఇంకా మంగళ బుధవారాల్లో చంద్రుడు సప్తమ స్థాన సంచారం, చంద్రుడు సప్తమంలో యోగిస్తారు. చంద్రుడు సప్తమంలో యోగించడం, సప్తమంలో గురుడు ఉండటం. సో మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో ఏంటి, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లోనూ, బిజినెస్ అండ్ పార్ట్నర్షిప్ విషయాల్లోనూ, మ్యారేజ్ లైఫ్లో కొంచెం అండర్స్టాండింగ్ భార్యాభర్తల మధ్య ఏమైనా వచ్చిన మిస్కమ్యూనికేషన్ గ్యాప్స్ వాటివి కొంచెం మళ్ళీ వాటిని సాల్వ్ డౌన్ చేయడానికి కూడా గురుడు బాగా ఉపయోగపడతారు. వీటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమంలో ఆల్రెడీ కేతు ఉన్నారు. ఎందుకో ఏదో ఒక తెలియని విషయం గురించి ప్రొఫెషనల్గానో మానసిక భయం అనేది ఉంటుంది గురు శుక్రవారాల్లో. మెయిన్గా ఇక్కడ ఈ యొక్క అష్టమంలో కేతు ఉండి ఈ యొక్క రవి కూడా నీచులో ఉండటం వల్ల ఇన్లాస్ కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ కొంత మీకు లో లెవెల్ సిగ్నల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. వారాంతానికి చూసినట్టయితే కనుక భాగ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం, జనరల్గా భాగ్యస్థానంలో చంద్రుడు ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో రిజల్ట్స్కి సంబంధించి దాని త్రూ మీరు ఆశించే ఎక్స్ట్రా గెయిన్ గురించి సంబంధించిన విషయాల్లో సో మనకి కొంత డిఫికల్టీ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లోనూ లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల త్రూ మీకు వచ్చే బెనిఫిట్స్ అండ్ ప్రాఫిట్స్ విషయంలో కూడా కొంత వీటి విషయాల్లో మాత్రం కొంచెం మనకి అంత అనుకూలమైన రిజల్ట్స్ శత్రుక్షేత్రంలో బుధుడు ఉండటం వల్ల కనిపించట్లా. సో ఏదైనా ఈ రాశి వాళ్ళకి మెయిన్ బుధుడి యొక్క సంచారం మాత్రమే కొంత అనుకూలతగా ఉండటం వల్ల మీరు ఏదైతే కోర్టు కేసుల ద్వారా కావచ్చు లిటిగేషన్స్ని సాల్వ్ చేసుకోవడం వల్ల వచ్చే ప్రాఫిట్ రూపంలో అయినా, ఫారెన్ ట్రావెల్ హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లో మీరు పెట్టుకునే ఇమాజినేషన్స్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశికి మెయిన్గా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం, ప్రియాంగు గుళికాశ్యామం బుధ నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిత్యం దర్శించుకోవడం వల్ల మకర రాశి వాళ్ళకి ఇంకా మంచి ప్రాఫిటబుల్గా మంచి పాజిటివ్గా రిజల్ట్స్ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.